పదండ్రా. క్రిష్, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు బ్యాట్‌మ్యాన్. పద అమ్మా. పద. రే, ఎవరన్నా వచ్చేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండ్రా. పదరా. పద. కారుంది కానీ విహారీ గారు ఎక్కడ కనిపించట్లేదు. అమ్మా 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 అమ్మా. క్రిష్, బ్యాట్‌మ్యాన్, అమ్మ బ్యాట్‌మ్యాన్, కాలిపోతుంది బ్యాట్‌మ్యాన్. బ్యాట్‌మ్యాన్, అమ్మ బ్యాట్‌మ్యాన్. జడి. బ్యాట్‌మ్యాన్, అమ్మ కాలిపోతుంది బ్యాట్‌మ్యాన్. క్రిష్, ఇందాక తప్పించుకుని వెళ్ళిపోయింది మీ అమ్మేనా? ఆ ఆటోలో ఉన్నది మీ అమ్మేనా? నువ్వు కరెక్ట్ గా చూసావా? ఆ ఆటోలో ఉంది మా అమ్మే, నేను చూస్తాను. రే క్రిష్, ఊరుకోరా. మీ అమ్మని కాపాడదామని నేను చాలా ట్రై చేశాను రా. నా వల్ల కాలేదు. నన్ను క్షమించరా. అమ్మా. విహారీ గారు, బాబు వాళ్ళ అమ్మని అమ్మ అని పిలుస్తున్నా ఎందుకు వినకుండా వెళ్ళిపోతుంది? అరే అవునరా, ఆటోలో ఉంది మీ అమ్మే అయితే ఖచ్చితంగా నువ్వు పిలిస్తే వెనక్కి వచ్చేది కదా. అసలు తనెందుకు ఇలా పరిగెత్తుకుంటూ పారిపోయింది? ఏమో బ్యాట్‌మ్యాన్, కానీ ఆటోలో ఉంది మాత్రం మా అమ్మే. అమ్మా. విహారీ గారు, ఏం కాదు. వెంటనే ఆటోలో నుంచి బాడీని రికవర్ చేసి బాబు డిఎన్ఏతో వాళ్ళమ్మ డిఎన్ఏని మ్యాచ్ చేద్దాం. అప్పుడు ఆటోలో ఉన్నది వాళ్ళమ్మో కాదో తెలిసిపోతుంది కదా. గుడ్ ఐడియా జడి. విహారీ గారు, బాబుని తీసుకుని మీరు పదండి. బ్యాట్‌మ్యాన్, మా అమ్మ బ్యాట్‌మ్యాన్. మరి ఆ బాడీ సంగతి ఏంటి? ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను విహారీ గారు. వాళ్ళు వచ్చి బాడీని కలెక్ట్ చేసుకుని మార్చరీ దగ్గరకు వస్తారు. మనం అక్కడికి వెళ్దాం పదండి. రే క్రిష్, అమ్మా. ఇంట్లో ఉంటున్న క్రిష్కని పంపించడానికి ఏమైనా ఐడియాస్ ఆలోచించారా? సహస్ర, వాడు పిచ్చుకలాంటోడు. వాడి మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకు? ఏదో ఒక సిచ్యువేషన్ చూసి వాడిని ఈజీగా బయటకు గెంటేయచ్చు. నువ్వు వాడి గురించి ఏం టెన్షన్ పడకు. అంబిక చెప్పింది కూడా కరెక్టేనే. బ్రేకింగ్ న్యూస్. కిడ్నాప్ అయిందనుకున్న సిరి అనే అమ్మాయి
నాని సిరి అంటే ఏంజెల్ అంటే అనుకుంటా. కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకొని బయటపడబోతున్న క్షణంలో అనూహ్య సంఘటన జరిగి యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆమె ఉన్న ఆటో లోయలో పడి పేలిపోవడంతో సిరి అనే వివాహిత గుర్తుపట్టలేనంతగా కాలి మృతి చెందిందని గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ ధృవీకరించారు. సిరి అనే మహిళ విషయంలో జరిగిన యాక్సిడెంట్ పలు అనుమానాలకు తావితీస్తోంది. పోలీసులు ఇది యాక్సిడెంట్ కాదు, హత్యగా అనుమానిస్తున్నారు. ఈ హత్య వెనక ఎవరున్నారు, ఎవరు సిరి అనే అమ్మాయిని ఇంత కిరాతకంగా చంపారు అనే విషయంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పాపం హరికృష్ణ వాళ్ళమ్మ ఏంజెల్ అంటే చనిపోయిందంట. పాపం ఆ బాబుకి చాలా అన్యాయం చేశాడే ఆ దేవుడు. పాపం ఏంజెల్ అంటే చాలా మంచిది నాని. నీ కళ్ళకి, మీ నాన్నమ్మ కళ్ళకి, మీ నాన్న కళ్ళకి అందరూ మంచివాళ్లలాగే కనిపిస్తారులే. పద్దు ముద్దులా మాట్లాడకు. నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చొద్దు. సిరి, మీ అమ్మమ్మని ఇంకోసారి నోటికొచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకుని చెప్తున్నా. సిరి, నువ్వు పదమ్మా. అక్క, ఆ బుడ్డోడికి అమ్మ కనిపించట్లేదంటేనే ఇంటికి తీసుకొచ్చేశాడు. ఇప్పుడు వాడి అమ్మ చనిపోయింది. విహారీ ఆ బుడ్డోడిని పర్మనెంట్గా తెచ్చి ఇంట్లో పెట్టుకోడుగా. వాణ్ణి ఇంటికి తీసుకురాని పిన్ని. వాడు మాత్రం ఇంట్లో ఉండటానికి వీల్లేదని గట్టిగా చెప్తాను. శాస్త్ర, నువ్వు అందరి దృష్టిలో బ్యాడ్ అవ్వకు. ఇలాంటి విషయాలేమైనా ఉంటే నేను మీ పిన్ని హ్యాండిల్ చేస్తాం. అవును సహస్ర, నువ్వు విహారీ దృష్టిలో చెడైపోతే రేపు నీకే ప్రమాదం. సరే అమ్మా, వాడు మాత్రం ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. సరే సరే, మేము చూసుకుంటాంలే. ఈ సిరి హత్య మనకేమన్నా ఉపయోగపడుతుందా? బాగా థింక్ చేయాలి.